దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం దోస్తులు. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు. ఈరోజు వీడియో ఏంటంటే యారాన్ల కొట్లాట పార్ట్ 2 అన్నమాట. మరి సంధ్య ప్రెగ్నెంటా కాదా అని వీడియోలో వస్తే దోస్తులు చూడండి దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అట్లా సాయంత్రం అయింది, ఛాయ్ తాగుదాం. చిట్టి ఛాయ్ తీసుకురావే ఇటు. అత్తమ్మ తెస్తున్నా, ఇగో ఛాయ్. ఇదేం ఛాయనే పోరి, నీ ఛాయలో చక్కెర లేదు, చాపత్త లేదు, ఏం ఛాయ్ పెట్టినవే నీ ఛాయ్ పాడదా. ఏమైంది అత్తమ్మ, ఛాయ్ ఇక్కడ పెట్టినావు? చూడే పోరు, ఒకసారి ఛాయ్ తాగి చూడు, ఎంత కమ్మగా పెట్టుకొచ్చినావు. ఎందుకత్తమ్మా ఏమైంది? ఛాయ్ గిట్టనే నానబెట్టుడు మీ సంధ్యక్కని చూసి నేర్చుకోవే. ఛాయ్ ఎంత సూపర్, ఎంత చిక్కా పెడుతుంది. ఊకే దీని పెద్ద కూడలు పెట్టి నచ్చుతాయి. నేను ఏం చూసినా దీనికి నచ్చేది. మొద్దు ముండ పెట్టన్నా అత్తమ్మ మంచిగా. అద్దే తల్లి, నువ్వు పెట్టే ఛాయ్ వద్దు, ఆ కథ వద్దు. సంధ్య వచ్చినాక పెట్టమంట తినేను. పెట్టమను మీ సంధ్య వచ్చినాకనే పెట్టమను. మొద్దు మొక్కంది. సరే అత్తమ్మ. ఉన్నవానే? ఉన్న బిడ్డ. ఏమైంది, హాస్పిటల్ పోయొచ్చిలా? నేనే ఫోన్ చేద్దాం అనుకుంటాను, మీరే వచ్చిల్లు బిడ్డ. పోయి వచ్చినవే అమ్మా. ఏమన్నది బిడ్డ, డాక్టర్ ఏమన్నది సంధ్య? ఏం లేదత్తమ్మ, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అన్నది. కాకపోతే చాలా వీక్ ఉన్నావు, మంచిగా రెస్ట్ తీసుకో, మంచిగా తిను అని చెప్పింది అత్తమ్మ. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితే కథం నా పని గోవింద గోవింద. ఈ పనికి కథం నా పయ్యలు వార్తయిపో. నానే సంధ్య, మంచి గుడ్ న్యూస్ చెప్పినవే. నీ నోట్లో చక్కెర వేయాలనే, నాకు మనవాడు వస్తాడే. ఇక డాక్టర్ అమ్మ చెప్పింది అసలు పని చేయనీయకండి, రెస్ట్ తీసుకోమని చెప్పింది అమ్మా. నాన్న బిడ్డ, ఏ పని అంతా నేను చిట్టి చేస్తాం, సంధ్యకి ఏ పని చెప్పాం బిడ్డ, మంచిగా చూసుకుంటాం. ఇక్కడ కూర్చున్నావు, రావే. పొద్దున్న నుంచి జర్నీ చేసి వచ్చినావు, హాస్పిటల్ పోయి వచ్చినావుదా, ఇక్కడ కూర్చున్నావుదా. ఇగో సంధ్యకి వచ్చింది, నన్ను పాలు వేడి వేసుకొని రాపోవే. ఇంత ముందు లెక్క కాకుండా కొంచెం చిక్కటి పాలు వేడి వేసుకొని రావే. మొద్దు ముందు ఇప్పటి నుంచే నాకు పని చెప్పుడు స్టార్ట్ చేసింది. దీనికట పాలు వేడి వేసుకొని రావనట పాలు. సరే అత్తమ్మ, పాలు తీసుకొని వస్తా. ఇక పెద్ద కోడలకు కడుపు అవ్వడుతోనే ఇక కథ నన్ను దేక్తేనే లేదు. మొత్తం చిట్టి అదిదే ఇదిదే, చాయ్ మంచిగా లేదే అట. దొంగ మొక్కంది, మొద్దు మొక్కంది. ఇక్కడున్నారా మేడం? అప్పటి నుంచి ఎతుకుతాను మీకోసం. ఇంకా నుంచి పోయి గట్టిగా పట్టుకొని కిస్సిద్దాం. అప్పటి నుంచి ఎదుగుతాను బంగారం నీకోసం. నువ్వు ఇక్కడున్నవానే? ఈడొకడు ఉన్న పతట్లోడు. నేను మంచిగా ఉన్నది తెలియదు, ఏ మూడ్లు ఉన్నది తెలియదు. వదలండి. వదిలేయడానికేనా మేడం పట్టుకున్నది? చాలా బాగున్నా, రెడ్ సారీలో ముద్దస్తున్నవే. వదలండి. మీ వదిన కట్ట పాలు తీసుకొని పోవాలట, లేండి వదలండి. మా అమ్మ పెడుతుంది లేవే, నువ్వు బెడ్రూమ్లోకి రా. నప్పతట్లోడా, మీ అమ్మ పెట్టుడు కాదురా, నన్ను సాగకూడదు ఇప్పుడు పాలు పడుకోకపోతే. కాదండి ప్లీజ్ వదలండి, నేను వస్తే పోండి కొంచెం అయిన తర్వాత. లేదు పెట్టు, మా వదినకి పాలు పెడతానవేమో, కొంచెం అయినాక రా. మరి అందరితో బాధ అయితే ఇందో బాధ. సరే వస్తా, మీరు వెళ్ళండి. సరే బంగారం. మొద్దు ముండనే మాటల టార్చర్ చేస్తాను. ఈ నప్పతట్లోనికి ఏమో చెప్తా అర్థం అయితే లేదు. అక్క పాలు ప్రోటీన్ పౌడర్ వేసి తీసుకొని వచ్చిన, తాగక్క. సరేరా చిట్టి, ఇప్పుడన్నా పాలు చిక్కా పెట్టినవా లేదే? ఇంతకుముందు లేక నీళ్ళు పెట్టుకొని వచ్చినవా? లేదత్తమ్మ, చిక్కానే పెట్టిన. పెద్ద కోడల కోసం చిక్కా పెట్టినవా లేదా ఎంక్వైరీ ఇస్తాను. అమ్మా ఏమైంది? ఏం లేదు బిడ్డ, ఏం చెప్పాలి, పొద్దు పోయింది కదా అని ఛాయ్ పెట్టి అంట. ఛాయ్ పెట్టుకొని వచ్చింది, అలా చాపత్త లేదు, చక్కెర లేదు, నీళ్ళ ఛాయ్ పెట్టింది బిడ్డ. అవునానే అమ్మ? అయ్యో పాపం, చిట్టి కొత్త కదనే, అదే ప్రతి మెల్లమెల్ల నేర్చుకుంటదే. సంధ్యవనైతే మంచిగా చిక్కా పెట్టేది. ఇప్పుడు సంధ్యవ ఏసి తట్టలేదా? అన్ని సంధ్యవనే తెస్తుంది. ఇక సంధ్యవలేంది ఇల్లు గడవనే గడవది. సంధ్య కొసేపు బండికి బిడ్డ, జర్నీ చేసి వచ్చినావు. పోరు బిడ్డ, పోరు తీసుకొని పో రాజు. సరేనే అమ్మ, తీసుకోవద్దా. సరే అత్తమ్మ, కొసేపు పడుకుంటా. సరే పడకపోర్రి. ఏమండి మీరు ఇక్కడ ఉన్నారా? చెప్పు చిట్టి. ఏం లేదండి, నేనేం పని చేసినా మీ అమ్మ మెచ్చుతలేదు. ఛాయ్ పెడితే నీళ్ళ ఛాయ్ పెట్టిందని అంటుంది. కూర ఎత్తే నూనె ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది అని అంటుందండి. అవునానే, మరి మంచిగా అయ్యారా? అది కొంచెం మెల్ల నేర్చుకో మా వదినని చూసి. మీరు కూడా గట్లనే అంటారేందండి? నాకు ఇప్పుడిప్పుడే కదా నేను నేర్చుకుంటున్నా, గట్ల కాదే గిట్లా అని చెప్పచ్చు కదా అత్తమ్మ. సరే తీయ, నేను చెప్తా మా అమ్మకు నేను చెప్తా, మా వదిన కూడా చెప్తా నీకు నేర్పిమని. సరేనా?
ఈయనప్పతట్లనికి ఏది తెలియదు ఊకే వదిన 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 అవ్వేమో సంధ్య 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 అవ్వ కొడుకులు మొత్తం సంధ్య చెప్పమే సంధ్య సంధ్య సంధ్య. సరే అండి చెప్పండి. సరే నేను చెప్తలే మా అమ్మకు. సంధ్య ఇగో మంచిగా తినాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, సరేనా? సరే అండి మంచిగా తింటా. ఇంట్లో పని ఏం చేయకు, నేను మా అమ్మకి చెప్తా. నువ్వు మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా తినుకుంటా పడుకుంటే మంచిగా మన బేబీ లోపల మంచిగా పెరుగుతుంది, సరేనా? సరే అండి. బగ్గ సలిపెట్టి పాడైతుంది, సాయంత్రం అయితే మంట పెట్టుకోకపోతే మనసున్న పడతలేదు. అరసక్క రావే రజితదా కూసో, సాయంత్రం అయితే మంట పెట్టకపోతే మనసున్న పడతలేదే. ఉన్నారు సక్క, నేను ఇటే మీ ఇంటికే వస్తాను, మన మంట పెట్టిర్రా ఏం చెప్తాను నర్సక్క కనబడతలేదని. నానక పోసక్కను కూడా రమ్మనకపోయినవే. రమ్మన్న నర్సక్క అత్త అన్నది, అన్నం తింటాందట, తిన్నాక అత్త పోవే అన్నది. ఇద్దరు ఇన్నే ఉన్నారే. ఉన్నాను దాదా పోసక్క కూర్చునేవదా. తన పోసక్క బయటికి అత్తలేవు. ఏం లేదే నర్సి, ఇంట్లోనే ఉంటాను, చలికేటేళ్ళ బుద్ధి అయితే లేదే. అవునా పోసక్క? ఉన్నారు సక్క, సంధ్య హాస్పిటల్ పోయిందేమో, మరి ఏం ముచ్చట చెప్పనే లేదు. పోయిందే రజిత, డాక్టరు ప్రెగ్నెంట్ అని చెప్పిందట, కాకపోతే బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పిందటనే. అవునా, ఇంకేంది నర్సి, నానమ్మ అవుతుంది. అవును పోసక్క, పని ఎవరు చేస్తాను నర్సక్క. చిట్టి చేస్తాను కానీ ఆ చేతన నచ్చలేదే. సాయంత్రం ఛాయ పెట్టింది, నీళ్ళ ఛాయ, నాకు అస్సలు తాగబుద్ది కాలే. ఇప్పుడు కూర వేసింది, అది కూర లెక్కనే లేదు, ఏదో మీద మీద తిన్నా. అవునా నర్సక్క, పాపం కొత్తది కదా, కొద్దిగా నేర్చుకుంటుంది మెల్లగా. అవునే నర్సి, నేర్పిస్తే నేర్చుకుంటుంది మెల్లగా, గిట్లా చేసుడు అట్లా చేసుడు అని చెప్పుకోవాలి. ఇక రేపటి నుంచి చెప్తా పోసక్క, ఇక చెప్పాలి. ఇక నిద్ర వస్తుంది, పోతానా నర్సక్క? నేను కూడా పోతానే, మా ముసలోడు చూస్తారు ఇక నా కోసం. ఎటు పోయింది. సరేనే పోసక్క, పోర్రిగా నేను కూడా పోయి మెల్లగా కొరుగుతా. తెల్లారింది, అగు పంట అటే నిద్ర పట్టింది. అగు ఇంకా ఆకిలి ఉడవాలి, ఆలికేలే ముగ్గేలేగా, ఇది ఎటు పోయింది. ఓసే చిట్టి చిట్టి లేవనట్టున్నాయిగా, ఇది పోయి లేపుదాం. లేవు ఇంకా లేవలేదా? తెల్లారిందిలే, నేనే లేటుగా లేచినా అని అంటే నువ్వు ఇంకా లేవలేదాలే. లే ఆడ ఆకిలి ఉడుసుడు ముగ్గేసుకున్నాలే. అత్తమ్మ కొంచెం అయినాక లేస్తా, తలకాయ నొత్తాంది. లేవు నాకెలా చేతనైతే లేచి ఆయన తాకిలి ఉడి సలికేసి ముగ్గేసావులే. దుమ్ముండా, నేను లేవంది దీనికి పనే కాదు. సరే అత్తమ్మ, నేను ఆకిలి ఉడి సలికేసి ముగ్గేత్తపో. సరేనే, చేసి ఛాయ్ పెట్టు అందరికి. అన్ని నేనే చేసినాక ఇదేం చేస్తుంది బర్రె మొక్కంది. అట్టిగా కూర్చోని ఎవడత్తాండు ఎవడు పోతాడని చూసుకుంటా కూర్చుంటుంది రోడ్డు మీద. సరే అత్తమ్మ చేస్తా. సరేనే, మాకు ఛాయ్ పెట్టి సంధ్య కొన్ని పాలు పెట్టు, సరేనా? సరే అత్తమ్మ పెడతా. పాలు తాగినవా? టిఫిన్ చేసినావా? పాలు తాగినా అండి, టిఫిన్ తినబుద్ధి కాలేదండి, అందుకే తినలేదు. తినకపోతే ఎట్లా సంధ్య? తినాలి, లోపల మన బేబీ కోసమే కదా మనం ఏం చేసినా. మంచిగా ఫుడ్ తినాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, సరేనా? అబ్బో, మా బావకైతే ప్రేమ కారిపోతుంది. మానప్ప తట్లోడున్నాడు, నాకు ఈ పని అవుతుంది ఎక్కువ, ఆ పని అవుతుంది ఎక్కువ అంటే చెయ్యాలని మా వదిన చూసి నేర్చుకోవే అంటాడు. సరే అండి తింటా. అందరు ఇన్నే ఉన్నారా? రావే అమ్మా, ఇన్నే ఉన్నాందా. ఏం చేస్తాలే, ముగ్గురు ఒకటే కాడ కూర్చొని ముచ్చట పెడతారు. ఏం లేదత్తమ్మా, ఉత్తానే కూర్చున్నాం. అదే చిట్టి అదేం కూర వేసిరే, వాళ్ళు ఉప్పు లేదు కారం లేదు. మామయ్య అయితే గింత తినలే కాదే. నేనేం చేసినా మిచ్చితలో ఛాయ్ పెడతా, నీళ్ళ ఛాయ్ అంటాను, కూర ఉప్పు లేదు కారం లేదు అని అంటాను. మరి నువ్వు చేయొచ్చు కదా అత్తమ్మ, నాకు చెప్పచ్చు కదా ఇట్లా వేయాలని. నేనేమన్నా నా విన్నే పడతాను, కూర ఇట్లా ఉప్పు ఎక్కువ అయిందే, అట్లా కాదు మంచిగా వేయాలి అని అంటానా. ఇట్లా కాదత్తమ్మ, మరి చెప్పచ్చు కదా నాకు. ఇట్లా కాదే చిట్టి, ఇట్లా వేయాలి, ఇంత కూరకి ఇంత ఉప్పు వేయాలి, ఇంత నూనె వేయాలని చెప్తే అయిపోతాయి కదా, నేను నేర్చుకుంటా కదా. మంచి చూస్తానత్తమ్మ, ఊకే ఛాయలా నీళ్ళు వస్తాను, ఛాయ్ మంచిగా పెడతలేవు, పొద్దుగాలు ఇత్తలేవు, అది ఇది అని నన్ను ఊక పేరునాలు పెడతాను. అగో నేనేమన్నానే, లోపలేదో పెట్టుకొని బయటికి ఏదో మాట్లాడతాను, గిట్లా కూరలు ఉప్పు ఎక్కువ అయిందే అని అన్నా. ఊకే సంధ్యక్క అని అంటాను. నేను నేర్చుకోనని చెప్తానా? నేను నేర్చుకోనా? నాకు నేర్పిస్తే నుంచి చూస్తానత్తమ్మ, నువ్వు నన్నో తీరి చూస్తాను, అక్కనో తీరి చూస్తాను. గట్లా అంటే వేంద్రా చిట్టి, అత్తమ్మకి ఇద్దరు సమానమే. గట్లా అక్కనో తీరి చూస్తాను, నన్నో తీరి చూస్తాను అనద్దు. నేను కూర మంచిగా చేస్తానా అని అంటుంది అత్తమ్మ. నువ్వు కూడా చూసి నేర్చుకోవాలి కానీ అక్కనో తీరి చూస్తాను, నన్నో తీరి చూస్తాను అంటావు. ఏందా అమ్మా, ఎందుకు లోలు పెట్టుకుంటారే? ఏం లేదు బిడ్డ, నేను అన్నా కదా కూరలో ఉప్పు ఉంటలేదు కారం ఉంటలేదు, కూర గట్ల చేతివి మామయ్య బుక్కడ అన్నం తినకపోయే కాదే చిట్టి, మంచిగా వేయద్దానే అని అన్నారు. అదంతే కథం. నన్ను ఓడుతలేవు నువ్వు, సంధ్యనో తీరి చూస్తాను, నన్నో తీరి చూస్తాను అని మీద పడుతుందిరా నీ పిల్లము. ఊకోవే అమ్మా, దానికి తెలియదు, నేర్చుకుంటది, మెల్లగా నేర్పియే. అగో నువ్వు కూడా గట్లా అంటావేంద్రా, సంధ్యనో తీరి చూస్తానా దీన్నో తీరి చూస్తానా అని అంటాంది. నేను గట్లా చూస్తానా రా? నాకు ఇద్దరు కోడళ్ళు సమానమే. నానే చిట్టి అన్నవా? అట్లా
అన్ననండి ఊకే నన్ను యూత్ తోడుతూనే లేదు, ఊకే సందెక్కని చూసి నేర్చుకో నేర్చుకో అని అంటాను. చాయ్ పెడితే చాయ్లో నీళ్ళు ఉన్నాయని అంటాను. మరి నాకు నేర్పిస్తే నేను నేర్చుకుంటా కదా. అట్లెందుకు అన్నవే, మా అమ్మకి ఇద్దరు సమానమే, నేర్చుకోవాలి మెల్లగా. కానీ నువ్వు అట్లెందుకు చేసుడు? ఆగే అమ్మ నీ లోలి పాడుగా నేర్చుకుంటా తీయ మెల్లగా, చిన్నదానికి పెద్దదానికి. నువ్వు కూడా ఏమనకు సంధ్య, ఊకో నువ్వు కూడా. అదండి నేనేమంటాను, నా మీద గంత కుళ్ళు పెట్టుకున్నా చిట్టి, ఊకే సందెక్క సందెక్క అని అంటాను అత్తమ్మ అని అంటాను. మరి నేనేమన్నా చేసి నా అత్తమ్మ దానికి నేనేం చేయాలో చెప్పండి. తెలియకన్నది అది నా ఊకో, అది చిన్నది కదా కొంచెం తెలియదు. ఇప్పుడే నేర్చుకుంటుంది మెల్లగా చేస్తుంది. మీరు తొందర పడకుర్రి. నీ పిల్లం ఇష్టం, నీ ఇష్టం. ఏమన్నా అంటే మీద పడుతుంది నీ పిల్లం, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకోర్రి. చూసి రాండి, నేనేమన్నా అన్న నా ఇప్పుడు నీ పిల్లం ఇష్టం నీ ఇష్టం అని అంటాను. నేనేమన్నా అన్న నా అత్తమ్మని ఇప్పుడు. ఊకోవే చిట్టి, నాడు లోపల నాడు. మీరు కూడా నన్నే అనండి. లోపలికి నడుతావా నాడువా? చూసినావా అనే సంధ్య అది ఎట్లా మాట్లాడుతుందో. అవునత్తమ్మ నేను కూడా షాక్ అయినా. అమ్మ నువ్వు కూడా ఊకే సంధ్యను చూసి నేర్చుకో అనకే చిట్టి ఫీల్ అవుతుంది అట్లా అనకే ఎప్పుడు, సరేనా? నేనేమన్నా బిడ్డ దాన్ని చూసి నేర్చుకో అన్న, తప్పేమన్నా ఉన్నదా? కాదమ్మా, నువ్వు అట్లా అనేసరికి చిట్టికి ఇంకా కోపం వస్తుంది. సరేనా, ఇంకోసారి సంధ్య పేరు తీయకు చిట్టి దగ్గర. సరే బిడ్డ తీయతి. దోస్తులు వీడియో నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. నెక్స్ట్ వీడియోలో చిట్టి సంధ్య లొల్లి ఎట్లుంటది అన్నీ ముందు రాబోతున్నాయి దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం దోస్తులు. అస్సలు వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతలేరు. ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయండి దోస్తులు. సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దోస్తులు.